నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మీకు పరిచయం చేయాలని మీ మధ్యకు వచ్చుంటున్నాం. కనుక మీరు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొద్దిసేపు ఈ మైక్ శబ్దం వైపు వినిపిస్తున్నటువంటి శబ్దం వైపు మీ గమనాన్ని ఉంచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితము సాధారణమైనటువంటి ఒక మానవునిగా ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఆయన జన్మించినప్పుడు దూత పర్వతం నుంచి దిగివచ్చి చదివించినటువంటి మాట ఏంటనగా, ఇదిగో ప్రజలందరికీ కలుగుతూ మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే వార్త దూత తెలియజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడము అదొక ప్రాంతానికి శుభవార్త కాదు, అది కేవలము ఒక దేశానికో లేకపోతే ఒక రాష్ట్రానికి శుభవార్త కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి రావడము ఈ ప్రపంచమంతటికి, లోకమంతటికి ఒక శుభ సమాచారము, ఒక సువార్త ఉన్నది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన కారణము మనందరి పాపం నిమిత్తము ఆ కలవరిశిలలో చనిపోవడానికి ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చిన కారణము నశించిన దానిని వెనక రక్షించడానికి, నశించుకున్నటువంటి మానవుడు, పాపంలో పడిపోయినటువంటి మానవుడు, నరకానికి చేరువలోన్నటువంటి మానవుడిని రక్షించి ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన జన్మిస్తూ వచ్చారు. ఈ లోకంలో మనం ఏ గ్రంథం చదివినప్పటికీ దాంట్లో రాబడినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. మన పాపం తీసివేయబడాలంటే, మన పరిశుద్ధులుగా మార్చబడాలంటే, మన పవిత్రులుగా మార్చబడాలంటే, ఆ పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి చేరాలి అనంటే అది పాపాత్మైనటువంటి మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం అది అసాధ్యమైన పని. ఎందుకనగా పరలోకంలో పరిశుద్ధులు ఉంటారు. పరలోకంలో ఏ పాపము లేనటువంటి వారు మాత్రమే దాంట్లో ప్రవేశించగలరు. కనుక పాపము కలిగినటువంటి మానవుడు, ఈ పాపముతో జీవిస్తున్నటువంటి మానవుడు ఆ పరలోకానికి చేరలేడు. కనుక ఆ పరలోకంలో ఉండే ఆ దేవాది దేవుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరమాత్ముడే మానవ శరీరాకారంలో ఈ లోకంలోనికి నీ కొరకు, నా కొరకు, మా అందరి కొరకు ఈ లోకంలో దిగి వస్తూ వచ్చాడు. ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి ఒకే ఒక కారణము మన పాపముల కొరకు చనిపోవడానికి ఆయన లోకంలోనికి వస్తూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో పాపం లేదు, ఆయన జీవించినటువంటి జీవితంలో పాపం లేదు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించినప్పుడు ఆయనలో ఏ పాపం కూడా ఏ ఒక్కరు కూడా కనుక్కోలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పవిత్రమైన రక్తం చెల్లించడానికి, పరిశుద్ధమైన రక్తం చెల్లించడానికి 2000 సంవత్సరాల క్రితము ఆయన సాధారణమైనటువంటి మానవునిగా ఈ లోకంలోనికి దిగివస్తూ వచ్చారు. సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఎంతమంది తన విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు ప్రభువారు వారందరికీ ప్రభువుగా ఉండడానికి, ఆయనకు దేవుడిగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేమని చెప్తున్నది, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా బలుస్తుంది. కనుక ఈ రక్షణ పొందుకోవడానికి, ఈ నిత్యజీవం పొందుకోవడానికి, ఆ పరలోక రాజ్యానికి చేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వచ్చారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుకు అనగా పరలోక రాజ్యానికి ఎవడు చేరలేడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వచ్చారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చారు. నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఆ కలవరిశిలలో నీ కొరకు అర్పిస్తూ వచ్చారు. కనుక నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు మార్గము, ఈ నిత్య జీవ స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభు మాత్రమే మార్గము. కనుక యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచు, అని నీ జీవితాన్ని మార్చగలంటే విశ్వాసం ఉంచు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సమస్త పాపం నుంచి విడిపించి నేను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మార్చి ఆ నిత్య జీవానికి నేను వారసునిగా చేస్తాను. కనుక యేసుక్రీస్తు మాత్రమే విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు మాత్రమే కాదు కానీ ఇంటి వారందరూ కూడా ఈ రక్షణను స్వతం నేర్చుకుంటారు. మేము ఇక్కడికి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాం. ఎక్కడున్నప్పుడు కూడా మా ప్రార్థనలో ఏకీభవించాను.